కదా మన భారతదేశానికి ఆ పథకాలు వచ్చినాయి. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆ క్రీడా స్ఫూర్తి ఉండాలి. క్రీడా స్ఫూర్తి అంటే మనిషిలో ఉన్నటువంటి ఒకళ్ళొకళ్ళు కోఆర్డినేషన్ తోటి చేయడం, అదేవిధంగా మనం మంచిగా ఎదగాలి అనే స్ఫూర్తి అనేది క్రీడలు నింపుతూ ఉంటాయి. అదేవిధంగా రెండోది వచ్చేసి తెలుగు భాషా దినోత్సవం. ఈ తెలుగు అనేది మనకి ఇప్పుడు ఉన్నటువంటి మనం హిందీ ఇంగ్లీషు నేర్చుకోదనం కానీ మన యొక్క కన్న తల్లి లాంటిది తెలుగు భాష. ఆ తెలుగు భాషకి మంచి ఉన్నతమైన పేట ఇవ్వాలి. మనం మన పిల్లలకు కూడా తెలుగులో మాట్లాడడం, తెలుగులో రాయడం, తెలుగు బుక్స్ చదివించడం కూడా మనం పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి. దేశ భాషలందు తెలుగు లెస్స అంటే ప్రపంచ భాషల్లో కల్లా తెలుగు యొక్క వర్ణనం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కొన్ని వ్యాకరణాలు కానీ అవి చదివినట్టు చూడండి, అవి ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఒకే పదం అనేది రెండు మీనింగ్స్తో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కల్పన మన తెలుగు భాష. అటువంటి తెలుగు భాష ఈరోజు మనం దాన్ని ఇంకా క్యారీఅవుట్ చేస్తున్నాం అంటే ముందు తరాల వారికి అందిస్తున్నాం అంటే కనుక మనం తెలుగుని ఖచ్చితంగా మనం బ్రతికించుకోవాలి. అంటే అత్యంతమైన పురాతన భాషల్లో కూడా తెలుగు భాష ఒకటి. ఇటువంటి తెలుగు భాష మనం విడిచి ఇతర భాషలు నేర్చుకోవద్దని అంటలా, ఇతర భాషలు నేర్చుకోవాలి. కానీ ఈ తెలుగు భాష అనేది మనకి మాతృభాష, తల్లి లాంటిది. అందువలన తల్లి లాంటి తెలుగు భాషను మనం మన పిల్లలకి భావితరాలకు అందించాలి. ఇటువంటి దినోత్సవాలు జరుపుకోవడం వల్ల అటు క్రీడా స్ఫూర్తిని ఇటు తెలుగు భాషా స్ఫూర్తిని కూడా భావితరాలకు అందించడం అనేది మన ముఖ్య కర్తవ్యం. ఇటువంటి కార్యక్రమాలు మన అశోక్ జిమ్లో ప్రతి దినోత్సవం అంటే కొన్ని డేట్స్ మనం మర్చిపోతుంటాం. ఆ దినోత్సవాలు అలా ఉన్నాయన్న సంగతి కూడా తెలియదు. కానీ అశోక్ ఏం చేస్తాడంటే ప్రతి దినోత్సవాన్ని తన క్యాలెండర్లో మెన్షన్ చేసుకుంటూ ఆ మహానుభావుల యొక్క ఫోటోలు కూడా ఒక సీక్వెన్స్లో పెట్టుకుంటూ తాను ఆ డైరీని చూసుకుంటూ అప్పుడు ఉన్నటువంటి సర్కమ్స్టాన్స్ బట్టి ఆ దగ్గరలో ఎవరైతే కొంచెం పెద్దలైతే ఉన్నారో లేకపోతే మాట్లాడడానికి అవకాశం ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళని గ్యాదర్ చేసుకుని ఆ చుట్టుపక్కల ఉన్న 10 మందిని గ్యాదర్ చేసి అశోక్ అనేవాడు తన వంతు బాధ్యతగా ఈ డేస్ని అంటే ఈ దినోత్సవాల్ని భావితరాలకు అందించడంలో అశోక్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. అదేవిధంగా అశోక్ గురించి మనకు తెలిసిందే, ఎప్పుడు కూడా అతను నిత్య విద్యార్థిలాగా ఎప్పుడు ఏదో చదువుతూ ఉంటాడు. మనం ఏదన్నా తప్పు చేస్తుంటే దగ్గరికి వచ్చేసి అలా కాదు అలా చేయాలి, తమ్ముడు ఇలా కాదు ఇలా చేయాలని చెప్పడం. అదేవిధంగా తన కింద చేసినటువంటి సిబ్బంది కూడా ఇప్పుడు ఎవరన్నా అతని దగ్గర పనిచేసి వేరే చోటకి వెళ్ళి ఇంకో జిమ్ పెడుతున్నాడంటే అది కొంత రకమైనటువంటి ఇబ్బంది కలిగే ఫీలింగ్స్ ఉంటాయి. కానీ అశోక్ అలా కాదు, అలాగా అతని దగ్గర అభివృద్ధి చెందిన వ్యక్తులకు కూడా ఎంతో ప్రోత్సహించి వాళ్ళు ఏ విధంగా చేస్తే వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతారనేది ఒక మంచి ఆదర్శమైన భావాలను అశోక్. అందువల్ల అశోక్ లాంటి వ్యక్తులు అనేవారు రేరు మాట మన సమాజంలో. ఎవరికాల స్వార్థంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రోజున లేదు, నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా బయటికి వెళ్ళి కూడా మంచిగా అభివృద్ధి చెందాలి, అదేవిధంగా ఈ యొక్క దినోత్సవాలు కూడా భావితరాలకు అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో, అదేవిధంగా ఏదైనా చిన్నగా